అంటాడు, నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరాలకి సంతోషకారణంగా చేస్తానంటాడు. హల్లెలూయా. ఏమండి, నిన్నేం చేస్తాను? శాశ్వతమైన శోభాతిశయంగా బహుతరాలకి సంతోషకారణంగా. అది మనుషులు చేస్తారా? మనుషులు కోపం వచ్చిందనుకోండి, నీ కోపం వచ్చిందనుకోండి, ఆ రోజు ఏ రోజైనా కానీ మనల్ని అనకూడని మాట అంటారు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే శాశ్వతమైన శోభాతిశయంగా. ఎవరిని చేస్తాడంట శాశ్వత శోభాతిశయంగా? ఎవరిని చేస్తాడంట? చూడండి, అక్కడ ఒక మాట ఉంది యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 15వ వచనంలో, నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషింపబడడాన్ని బట్టి ఎవ్వడు నీ మార్గమున, నీవు ఎంతగా విసర్జించబడ్డావో, ఎంతగా ద్వేషించబడ్డావో ఆ పరిస్థితిని బట్టి ఎవ్వరూ కూడా నీ మార్గమును ఏం చేయట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎవ్వరు అసలు నీ పరిస్థితి బాగోలేదని, నీ పరిస్థితి పాడైపోయిందని నీ మొహం చూసేవాళ్ళు ఎవరు లేరు, నేను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అయితే నేనేం చేస్తాను? నిన్ను అందరూ అలా చేశారు కాబట్టి నేను అలా చేయను. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే, ఎవరో ఒకళ్ళు మనల్ని మరి బాధ పెడితే, లేదంటే వాళ్ళు మనల్ని హీనంగా చూస్తే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఏం చేస్తారంటే మనల్ని హీనంగా చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, అందరూ నిన్ను హీనంగా చేస్తున్నా, అందరూ నిన్ను విసర్జించినా నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు? శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకారణంగా. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.